హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం ప్రభో శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. హిట్ టీవీ ప్రేక్షకులకందరికీ హరిహరుల సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం. భక్తులారా, మీ అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు. భక్తులారా, ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ సుఖశాంతులు ఇవ్వాలి. అలాగే ఇంట్లో శుభకార్యాలు కూడా నెరవేరాలి. ధనధాన్యాలతో అందరూ కూడా తలతూగాలని ఆశిస్తున్నాం. మరి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక చాలామంది అనుకుంటున్న క్రోధి అంటే చాలా కోపంగా ఉంటుంది అని చాలామంది కూడా అనుకుంటున్నారు. క్రోధి అంటే కోపము. కోపం అనేది దేనిపైన? చెడుపైన కోపము. మంచిపైన కోపం అనేది అస్సలు కూడా ఉండదు. నువ్వు చెడు పని చేస్తే కనుక నీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం కోపంగానే చూస్తుంది. నువ్వు మంచి పని చేస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఇంకంతా కూడా శుభంగానే ఉంటుంది. ఉగాది మనకు అస్సలు ఉగాదే నూతన నామ సంవత్సరం, నూతన సంవత్సరం. ఈసారి ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క పేరుంది. ఈ సంవత్సరం వచ్చినటువంటి ఉగాది పేరు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది. అలాగే ఎంతో విశేషమైనటువంటిది ఉగాది. ఉగాది అంటే ఒక యుగానికి ఆది, అంటే మొదటి రోజు. ఒక యుగం, యుగం అంటే కొత్త సంవత్సరమే. 60 సంవత్సరాలు మనకు 60 సంవత్సరాలలో మధ్య సంవత్సరంలో ఉన్నాం. సంకల్పం చెప్తున్నాం 60 సంవత్సరాల మధ్య అని. 60 సంవత్సరాల్లో మధ్యలో ఉన్నాం మనం. ఈ క్రోధినామ సంవత్సరం మరి మనం అందరం కూడా రంగరంగ వైభవంగా చక్కగా జరుపుకోవాలి. చాలామంది కూడా ఆంగ్లనామ సంవత్సరానికి అలవాటు పడిపోయి ఉన్నారు. చాలామంది కూడా ఆంగ్లనామ సంవత్సరం అనారోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఉగాది షడ్రుచుల సమ్మేళనం. 6 రుచుల యొక్క పదార్థాన్ని మనం తీసుకుంటే కనుక మన దేహము వజ్రాయుధంలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఆ రోజున ఉగాది పచ్చడి సేవిస్తాం. తీపి, వగరు, పులుపు, ఉప్పు, కారము, చింతపండు, ఇంకా కొన్ని పదార్థాలు, ఇలా 6 పదార్థాలు మనం స్వీకరిస్తాం కదా. ఇవన్నీ కూడా సమపాలల్లో ఉండాలి. ఏది తీసుకున్నా కూడా 6 పదార్థాలు సమపాలల్లో ఉండాలి. ఒక పదార్థం ఎక్కువ, ఒక పదార్థం తక్కువ అని ఉండకుండా అన్ని పదార్థాలు సమపాలల్లో ఉండి మనం తీసుకోవాలి. చాలా చోట్లలో కూడా ఉగాది పచ్చడిని నానా విధాలుగా చేస్తున్నారు. అలా చేయడం ఆపేది, అది చేయడం అది తప్పు కూడా. ఉగాది పచ్చడి యొక్క ఔషధ గుణాన్ని తీసివేయడమే. 6 రుచులు ఉంటేనే అది ఒక ఔషధంలా మనకు పనిచేస్తుంది కదా. చాలామంది కూడా ఒక ఫ్రూట్ జ్యూస్ లాగా చేసేస్తున్నారు. దాంట్లో ఎన్నెన్నో ఫ్రూట్స్ వేస్తున్నారు, ఇంకా ఏమేమో పదార్థాలు కూడా వేస్తున్నారు. అలా వేయకుండా 6 పదార్థాలతోటే అన్ని పదార్థాలు కూడా సమపాలనలో ఉండి ఆ పదార్థాన్ని మనం స్వీకరించాలి. ఉదయాన్నే లేవండి, స్నాన సంకల్పాలని కూడా పూర్తి చేసుకోండి. ఇంట్లో భగవంతుడి దగ్గర వెళ్ళి తిలకధారణ, విభూతి ధారణ ఏదైనా సరే చేసుకొని నూతన వస్త్రాలు ధరించి ఇంట్లో కూడా దీపారాధన చేయాలి. పిల్లలైతే కనుక పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవారైతే కనుక పెద్దవారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి వెళ్ళండి. ఆలయానికి వెళ్ళి అక్కడ ఏ భగవంతుడున్నా సరే ఆ భగవంతుడికి అర్చనాలు కానీ, అభిషేకాలే కానీ, లేదా ఇతరత్ర ఎటువంటి పూజలున్నా సరే, హారతి అయినా సరే, హారతికి కూడా టికెట్లు ఉంటాయి. మీ గోత్రనామాలు చెప్పి యథాశక్తి పూజలు గావించి అక్కడ ఉన్నటువంటి పంతులు గారితో ఆశీర్వాదం పొందండి. అలాగే ప్రతి ఒక్క ఆలయాలలో కూడా పంచాంగ శ్రవణాలు జరుగుతుంటాయి. ఈ రోజున ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎంతో విశేషమైనటువంటిది. ఎందుకంటే భవిష్యత్తు ఏమి జరగబోతుంది, మన భవిష్యత్తు ఎలా ఉంది, ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటుంది అని చెప్పేదే పంచాంగం.
తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ 5 ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా? ప్రతి ఒక్కరికి కూడా నామ నక్షత్రాలు ఉన్నవి, అలాగే జన్మ నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆ జన్మ నక్షత్రాలలో రాశులు కూడా ఉన్నాయి. ఆ రాశులలో నవగ్రహాల సంచారం కూడా ఉంది. ఆ నవగ్రహ సంచారంలో కొన్ని శుభ సంచారాలు ఉంటాయి, కొన్ని అశుభ సంచారాలు కూడా ఉన్నాయి కదా. మరి అశుభ సంచారం జరిగినప్పుడు చిన్నవైనా సరే కష్టాలు, లేదా భరించరానటువంటి పెద్ద పెద్ద కష్టాలు కూడా వస్తుంటాయి. ఆ కష్టాలను మనం ముందే తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఏ భగవంతుడికి ఆరాధన చేయాలి, ఏ గ్రహాన్ని మనం కొలవాలి అనేది తెలుసుకోవాలంటే ఆ రోజున ఖచ్చితంగా పంచాంగ శ్రవణం ఖచ్చితంగా మనం వినవలసిందే. వింటేనే మనకు జరగబోయేటువంటి మంచే కానీ చెడే కానీ ఇతరత్ర ఇంకేదైనా సరే భవిష్యత్తు తెలుసుకోవాలంటే ఆ రోజున మన రాశి యొక్క స్థితిగతులు, ఆదాయం, అలాగే ఖర్చు, అలాగే రాజపూజ్యం, అవమానం ఇవన్నీ ఎలా ఉన్నాయి అని తెలుసుకొని మెసులుకుంటేనే ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉంటాం. ఉగాది ఎంత విశేషమైనటువంటిది కదా భక్తులారా. ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున ఇంట్లో దీపారాధన, అలాగే ఉగాది పచ్చడి సమపాలల్లో సేవించండి. అలాగే 6 రుచులే తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, 6 రుచులు కాకుండా దాన్ని ఒక రసంలా తయారు చేసి, ఒక పాయసంలా తయారు చేసి, దాంట్లో ఇంకేమేమో ఫ్రూట్స్ వేసి చేసి ఆ 6 రుచుల సమ్మేళనాన్ని చెరగొట్టడం చేస్తున్నారు చాలామంది. అలా కాకుండా 6 రుచులు అంటే 6 రుచులే సమపాలల్లో తీసుకోవాలి, కొద్దిగైనా సరే. అదే మనకి దేహానికి వజ్రాయుధంలా, ఒక ఔషధంలా ఈ సంవత్సరం అంతా కూడా పనిచేస్తుంది అన్నమాట. అలా మరి పెద్దవారి యొక్క ఆశీర్వాదం, సమీపంలో ఆలయం ఉంటే కనుక పంచాంగ శ్రవణం, ఇలా గురువుల యొక్క ఆశీర్వాదం ఇలా తీసుకొని సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండండి.